బిగ్ బాస్ 9 అయితే ఆగస్ట్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు. అయితే బిగ్ బాస్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ వేరు. జరగబోయే బిగ్ బాస్ సీజన్ 9 అయితే కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. కామన్ పీపుల్ వెళ్ళబోతున్నారు. 2 హౌసెస్‌గా డివైడ్ అవుతుంది. అయితే కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేయడానికి ముగ్గురు జడ్జెస్‌ని అయితే పెట్టారు. ఈరోజు మ్యాక్సిమం వెళ్ళే కంటెస్టెంట్స్ పేర్లు కూడా రివీల్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జడ్జెస్ అయితే అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి గారు. అయితే వీళ్ళు 40 మెంబర్స్ కామన్ పీపుల్లో 25 మెంబర్స్ని రిమూవ్ చేసి 15 మెంబర్స్ని ఉంచాలి. అయితే ఫెయిర్గానే సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారా లేదా అని తెలుసుకుందాం. అయితే మేనేజ్మెంట్ అయితే బాగా సెలెక్ట్ చేసుకున్నారు జడ్జెస్ని అనే చెప్పొచ్చు. వీళ్ళ ప్లే కూడా మనం చూసాం. కొందరికి శివ్ బాలాజీ గారు ఉంటే బాగుంటుంది, లేదా శివాజీ గారు ఉంటే బాగుంటుంది అని అనిపించడం కామన్. ఎందుకంటే వాళ్ళు సీనియర్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ గేమ్స్ చూసాము, అలా అనిపించడంలో తప్పు లేదు. బట్ ఓకే, చూద్దాం దీనిపైన ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. అయితే నేను చాలా కమెంట్స్ చూసా, జడ్జెస్ పార్షియాలిటీ చూపిస్తున్నారు అని, వాంటెడ్గా ఎలిమినేషన్స్ చేస్తున్నారని. కానీ ఇక్కడ బయటికి అయితే వచ్చి ఎవ్వరూ చెప్పరు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ రావచ్చని. ఎంతైనా బిగ్ బాస్ అన్నది పెద్ద షో కదా. బిగ్ బాస్ అనే కాదు, ఏదైనా స్మార్ట్ జోడీ కావచ్చు, కొన్ని కాంట్రాక్ట్ షోస్ ఉంటాయి. సో మీడియా ముందుకైతే వచ్చి చెప్పరు. మిగతా ఇద్దరు జడ్జెస్ అయితే ఓకే. బట్ అభిజిత్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల అభిజిత్ గారి పైన నెగిటివిటీ అన్నది కనిపిస్తుంది. కానీ 40లో 15 మెంబర్స్ని రిమూవ్ చేయాలి, 15 మెంబర్స్ని ఉంచాలి, 25 మెంబర్స్ని రిమూవ్ చేయాలి అంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి కదా, కొంచెం కన్విన్సింగ్గా. అది కామనే. ఈ మ్యాటర్లో జడ్జెస్ని తప్పు పట్టలేం. కంటెస్టెంట్స్ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ రిక్వైర్మెంట్ బట్టి జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కూడా రిమూవ్ చేస్తున్నారంట. అయితే నాకు తెలిసి ఇది సెలక్షన్ ప్రాసెస్ స్టార్టింగ్లో చేయాల్సింది. ఓకే, చూద్దాం ఏమవుతుందో అని, అది నా పర్సనల్ అభిప్రాయం. అయితే జడ్జెస్కి అందరికీ 5 మెంబర్స్ని ఇచ్చి అక్కడ సెలక్షన్ అయిపోయాక మళ్ళీ ఓటింగ్కి పంపించి అక్కడ హోల్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఫెయిర్ టాస్క్స్ ఇచ్చి లోపలికి పంపించడానికి ట్రై చేస్తున్నారంట. అయితే కంటెస్టెంట్స్ రివీల్ చేస్తా అని చెప్పా కదా. అయితే మ్యాక్సిమం ప్రసన్న కుమార్ గారు అయితే హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ హార్డ్ వర్క్ చూసి కూడా పంపించవచ్చు. ఆయన సింగిల్ లెగ్ పర్సన్, సెకండ్ లెగ్ ప్లాస్టిక్ లెగ్ పెట్టుకొని ఉంటారు. ఆయనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే మారథాన్లో ఆయన గెలిచారు. ఎంత ఇన్స్పైరింగ్గా అనిపించింది కదా. 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ వాకింగ్, ఇలా చాలా చేశారు. బాలకృష్ణ గారు కూడా అన్స్టాపబుల్ షోలో కూడా పరిచయం చేశారు. ఇలాంటి కంటెస్టెంట్స్ కూడా రావాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కంటెస్టెంట్స్ పేర్లు అయితే చెప్తాను. అంటిల్ దట్ స్టే ట్యూన్. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.